దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి గడిచిన దినాలన్నీ కూడా ప్రభు మనల్ని కాపాడి, ప్రభు తన యొక్క ఉచితమైన కృపను బట్టి మనందరినీ సజీవులుగా ఉంచి ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చిన దేవునికి మనమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి అనే ఈ ప్రోగ్రాంలోనికి మీరు అందరూ వచ్చినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ దినమున దేవుడు మనకిస్తున్న ఒక అద్భుతమైన అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యముల నుండి మనము గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుండి అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము మరి 2వ వచనము మనం గమనించినప్పుడు, వారు పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అపొస్తలుడైన పౌలు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అదే విధముగా అనేక ప్రాంతాలు సంచరించి ఎఫెసీ సంఘమునకు వచ్చినప్పుడు కొందరు శిష్యులు చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిద్దరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్మ ఉన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నుండి మనం గమనించినట్లయితే మరి సంఘానికి వస్తున్న దేవుని యొక్క బిడ్డలు, దేవుని ఆరాధిస్తున్న దేవుని బిడ్డలకు పరిశుద్ధాత్మ అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ దినాల్లో ఈ దినాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఆయన క్రియ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్సం ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోహాను భక్తుడు ఆ యొక్క యోర్దాను ప్రాంతములో బాప్సం ఇస్తున్నప్పుడు అనేక మంది అనేక ప్రాంతాల నుంచి ఆ నదీ తీరమున బాప్తిసం పొందడానికి వస్తున్నారు. యూదయ, సమరయ అనేకమైన ప్రాంతాల నుంచి వస్తున్నారు. అయితే ఈ 11వ వచనం చూసినప్పుడు, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్సం ఇస్తున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రులను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మారు మనసు నిమిత్తము కొందరు బాప్సం తీసుకుంటారు. మరి పాపములు ఒప్పుకొని ప్రభు సన్నిధానములో రక్షణ పొందుట కొరకై, జీవగ్రంథములో పేరు రాయబడ్డ కొరకై యేసుక్రీస్తు ప్రభువాన్ని తమ సొంత రక్షకుడుగా, అంటే ప్రభువుగా, దేవునిగా, రక్షకుడుగా స్వీకరించి మరి మారు మనసు నిమిత్తమైన బాప్సం తీసుకుంటారు. అయితే ఇక్కడ యోహాను భక్తుడు అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తూ, ఆయన నా వెనుక వచ్చుచున్నాడు, నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయటకైన పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితో మీకు బాప్తిసం ఇచ్చును. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందడం, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందడమే కాకుండా అగ్ని బాప్తిసం పొందడం అనేది ఈ దినాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే మన జీవితంలో క్రియలు అనేది చాలా విలువైనవి. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, దేవునికి స్తోత్రం, పైనుండి శక్తి పొందు వరకు మీరు పట్టణంలో నిలిచి ఉండండి, కనిపెట్టి ప్రార్థన చేయండి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీ మధ్యలోనికి రాబోతున్నాడు. ఎవరైతే విశ్వాసముతో కనిపెట్టి ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధానంలో విశ్వాసముతో దేవుని యొక్క పరిశుద్ధాత్మిక అగ్ని అభిషేకం కొరకు కనిపెడతారో వారిని దేవుడు అభిషేకించి ఆయన మహిమ కొరకు దేవుడు వాడుకుంటాడు. దేవుని వాక్యములోని మనం గమనించినట్లయితే అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు గమనించినట్లయితే, అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు, పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట కూడి ఉన్నారు.
అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద ఉడాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనేది చాలా అవసరమైనది. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం అనేది చాలా అవసరమైనది. ఈ అంత్య దినాల్లో, ఈ కృపా కాలంలో మనము శోధనలు జయించాలంటే, అపవాదిని జయించాలంటే, సమస్యలు జయించాలంటే, వ్యాధులు జయించాలంటే, నిందలు జయించాలంటే, ఆర్థికమైన సమస్యలు జయించాలంటే, మన అనుదిన ప్రయాణములో, ఈ ఆత్మీయ ప్రయాణములో ఉన్న మనము విశ్వాసముతో దేవుని సన్నిధిలో కనిపెట్టి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కొరకు కనిపెట్టినప్పుడు నిశ్చయముగా దేవుడు ఆయన అభిషేకించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వారు ఐక్యతతో కనిపెట్టారు, విశ్వాసముతో కనిపెట్టారు. మరి దేవుని సన్నిధిలో ఒక పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో దేవుని సన్నిధిలో వారు కనిపెట్టారు. దేవునికి స్తోత్రం. కొంతమంది స్త్రీలు, పురుషులు దాదాపు ఒక 120 మంది ఒక మేడగది పైన వారు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం, అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అయితే వారందరూ ఒక చోట కూడి ఉన్నప్పుడు వారి విశ్వాస జీవితము, వారి ప్రార్థనా జీవితము ఎంతో ఉన్నతంగా కనపడుతుంది దైవ జనాంగమా. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు మహిమగల సింహాసనంలో ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. సీయోను అనే ఒక పరిశుద్ధ స్థలమైనది ఒకటి ఉంది. నూతన యెరూషలేము ఒక పరిశుద్ధ పట్టణము దేవుడు కట్టుచున్నాడు. ఆ మహిమగల సీయోను నుండి, సీయోనులో దేవుడు ముఖ్యమైన మూలరాయి వేసి అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది పైన దేవుడు తన యొక్క సంఘమును, సార్వత్రిక సంఘమును ఆయన నిర్మాణం చేస్తున్నాడు. ఆ సంఘము యేసు ప్రభువు యొక్క రక్తములో పరిశుద్ధపరచబడిన సంఘం. ఆ సంఘము లోకమును కానీ, లోకానుసారమైన ఆచారాలు కానీ ప్రేమించని సంఘము, ప్రేమించని దేవుని బిడ్డలు ఆత్మచేత దేవుడు అభిషేకిస్తున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే వారు కనిపెట్టినప్పుడు విశ్వాసాన్ని కనిపరిచారు. వారు కనిపెట్టినప్పుడు ఎంతో పట్టుదలతో కనిపెట్టారు. దేవుని శక్తి లేకుండా, దేవుని ఆత్మ లేకుండా, దేవుని అభిషేకము లేకుండా మనము శ్రమలను జయించలేం. దేవునికి స్తోత్రం. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. హల్లెలూయా. దేవుని మహిమ కొరకు కనిపెట్టాలి. ప్రతి కుటుంబం, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లయితే దేవుని శక్తిని మనం పొందుకుంటాం. వారు కనిపెట్టి ప్రార్థన చేశారు. అప్పుడు ఏం జరిగిందండి? 3వ వచనంలో అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మనకున్న ఈ దేహము అంటే ఈ శరీరము, ఈ రక్తము దేవుని రాజ్యములో ప్రవేశించలేవు. దేవునికి స్తోత్రం. ఈ మాంసము, ఈ రక్తము దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. శరీర కార్యముల గురించి బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. మనము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం అండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ శరీరమునకు, ఆత్మకు ఒక పోరాటంలో ఉన్నాం.
ఇది ఒక ఆత్మీయ పోరాటం. ఈ ఆత్మీయ పోరాటంలో విజయవంతమైన క్రైస్తవ జీవితం చేయాలంటే యేసు ప్రభువు రాకడ, రెండవ రాకడ వచ్చినప్పుడు మనమందరం రూపాంతరం చెంది ఆయన ఎదుర్కోవాలంటే ఈ శరీర కార్యములను జయించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యం చెప్తుంటే శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా జారత్వము, ఈ లోకంలో జారత్వము గమనిస్తున్నాం, అపవిత్రత, కాముకత్వము, తర్వాత విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు కొంతమంది కలిగి ఉంటారు. తర్వాత ఏంటండి, కలహము, ఎప్పుడు కలహాలు, తర్వాత మత్సరములు, తర్వాత క్రోధముతో నిండి ఉంటారు కొంతమంది, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అలరితో కూడిన ఆటపాటలు అంటే సినిమాలు, సీరియళ్ళు, ఇవన్నీ కూడా. దేవుని బిడ్డలారా, వీటిని జయించాలంటే మనము పరిశుద్ధాత్మక అభిషేకం అనేది మనం పొందినప్పుడు మాత్రమే జయించగలుగుతాం. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని చాలా స్పష్టంగా దేవుని వాక్యం ద్వారా ఈ దినమున ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలోని మనం గమనించినట్లయితే ఈ పాపపు క్రియలు చేయవారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. పాపముల గురించి మరి బైబిల్ గ్రంథములో వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము గమనించండి, 21వ అధ్యాయము 8వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. రెండవ మరణం. ప్రియులారా గమనించండి, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగిన దేవుని బిడ్డలు మాత్రమే ఇవన్నీ జయించగలుగుతారు. దేవునికి స్తోత్రం. మనము దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అయితే శరీర కార్యముల గురించి బైబిల్ గ్రంథములో చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. 21వ అధ్యాయం 8వ వచనం చదివి ఉన్నాం. పిరికి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, అవిశ్వాసులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, అసహ్యులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు, విగ్రహారాధికులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుతురు. ఆ భయంకరమైన ఆ అగ్నిగుండం నుండి, ఆ నరక వేదన నుండి తప్పించబడాలనే దేవుని యొక్క చిత్తమైనది. అందుకే దేవుడు మనకు ఆయన కృప ద్వారా మనల్ని బ్రతికిస్తున్నాడు, ఆయన ప్రేమ ద్వారా మనల్ని ఆదరిస్తున్నాడు. మనము నరకములో, ఆ అగ్నిగుండములో పడవేయటం దేవుని చిత్తం కాదు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనం చూసినట్లయితే నరకం అనేది అది దేవుని మూలముగా పుట్టలేదు. అది అపవాది దూతలకు సంబంధించింది. ప్రేమ స్వరూపైన దేవుడు, ఆ కరుణామయుడు, ఆ దయామయుడు మనల్ని రక్షించ కొరకై ఈ లోకంలోకి వచ్చి ఆయన మన కొరకు, ఆయన సిలువ రక్తము కార్చి మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ద్వారా ఆయన మన మధ్యలో సంచరిస్తున్నప్పుడు ఆయన ప్రత్యక్షతను మనం గుర్తిస్తున్నాం, ఆయన ప్రభావాన్ని మనం గుర్తిస్తున్నాం, ఆయన వెలుగును మనం గుర్తిస్తున్నాం. కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవునికి స్తోత్రం. యోహాను భక్తుడు యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తున్నప్పుడు అనేకమైన ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి అక్కడ బాప్సం పొందుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అక్కడ బాప్సం పొందడానికి వచ్చున్నారు. తండ్రి చిత్తం చేయడానికి వచ్చారు. మనకు మాదిరిగా ప్రభు వచ్చారు. మారు మనసు నిమిత్తమైన బాప్తిసం మీకు ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయటకే నేను పాత్రును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసం ఇచ్చును. హల్లెలూయా. ఈ దినాల్లో అగ్ని బాప్తిసం అనేది ఎప్పుడైతే మనం పొందుకుంటామో దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి మనమందరం అగ్ని జ్వాలలుగా మార్చబడుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బలిపీఠం మీదట మన శరీరము కాల్చబడాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధానములో మనము మన యొక్క జీవితాలు దేవుని సన్నిధిలో పరిశుద్ధపరచబడాలి. కట్టెలు అంటే బలిపీఠమునకు ఏంటండి, దహన బలికి ఏంటండి, పొట్టేల్ని వధిస్తారు, అవునా? అలాగన కట్టెలు దేనికి సాదృశ్యంగా ఉందంటే మన నాలుకకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 20-21 వచనాలు గమనించినట్లయితే దయచేసి గమనించండి. సామెతల గ్రంథము 26వ అధ్యాయము
20-21 వచనాలండి. కట్టెలు లేని యెడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని యెడల జగడము చలారును. ఇంకా ఏంటండి 22 వచనములో 22 వచనములో వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు. చూసారా, ఈ కొన్నేళ్ళు చెప్పేవారు కొంతమంది ఉంటారు. ఈ నాలుక ఏం చేస్తుందంటే ఈ దినామున ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము, ప్రతి ప్రాంతంలో కూడా అపవాది క్రియ చేసి ఈ నాలుకను ఉపయోగించుకుంటున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే కాని మాటలు, లేని మాటలు, గాలి వార్తలు, ఈ ఇంటి వార్తలు ఆ ఇంటికి, ఆ ఇంటి వార్తలు ఈ ఇంటికి. అయితే సాతానుడు ఏం చేస్తున్నాడు? ఎవరిని మింగుదునా అని ఇంటింటా తిరుగులాడుతున్న దినాల్లో ఉన్న సంఘాన్ని గలిబిలి చేస్తున్నాడు సాతానుడు. విశ్వాసులు గలిబిలి చేస్తున్నాడు, దేవుని సేవకులు గలిబిలి చేస్తున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవునికి స్తోత్రం, కొండెములు చెప్పే నాలుక ఏం చేస్తుందండి? కలహములు, జడగలను పుట్టిస్తుంది. వ్యక్తిగత జీవితంలోను, కుటుంబ జీవితంలోను, సంఘ జీవితంలో, సమాజంలో నివసిస్తున్న మనము మన నాలుక కాల్చబడాలి అగ్నితో. హల్లెలూయా. ఆ దినాల్లో ఆది సంఘమున్న దేవుని బిడ్డలు, అపొస్తలులు, శిష్యులు, అనేక మంది పురుషులు, స్త్రీలు, వారు అపొస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును, సహవాసములో ఉండడమే కాకుండా తాము దేవునికి సజీవయాగముగా దేవునికి సమర్పించుకున్నారు. హల్లెలూయా. ఈ దినాల్లో అనేక మంది దేవునికి దూరం అయిపోతున్నారు. కారణం ఏంటో తెలుసండి? అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటంటే చెప్పుడు మాటలు విన్నందువలన అనేక కుటుంబాలు ఏమైపోతున్నాయి? కలహములు, జడగములు పెట్టుకుంటున్నారు. ఎక్కడ చూస్తున్నా ఏంటండి? అనేక రకాలైన గొడవలు పెట్టుకుంటున్నారు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే నాలుక అగ్నియే. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం గమనించినట్లయితే, దైవజనాంగమా యాకోబు పత్రిక గమనించండి, 3వ అధ్యాయము 5-6 వచనాలు. 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవములను బహుగా అదిరిపడును. చూసారండి, అతిశయపడుతూ ఉంటుందంట ఈ నాలుక. ఈ శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఈ నాలుకను గురించి బైబిల్ గ్రంథము ద్వారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. చూసారా, అప్పుడప్పుడు కొన్ని అడవులు తగలబడుతూ ఉంటాయి, ఇండ్లు తగలబడుతూ ఉంటాయి. ఏంటండి, ఎక్కడైతే నిప్పు అక్కడ ఉంటుందో అక్కడ ఏమవుతుంది? ఆ అగ్ని వలన నష్టం కలుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. అయితే నాలుక చిన్నదే కానీ చాలా అదిరదిరి పడుతూ ఉంటుందంట. ఈ నాలుక కంట్రోల్లో ఉండాలంటే అగ్ని అభిషేకం మన నాలుక మీదకి రావాలి. అగ్ని అభిషేకం మన పైన వచ్చినప్పుడు మనము జయించగలుగుతాం. దేవుని వాక్యంలో చూసినట్లయితే నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టును. చాలండి. చూసారండి, ప్రపంచమునకే చిచ్చు పెడుతుందంట ఈ నాలుక. ఎవరైనా ఒక దేశ అధ్యక్షుడు ఆయన నోటి నుంచి వచ్చే మాటను బట్టి యుద్ధాన్ని ప్రకటించినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి యుద్ధం చేస్తూ ఉంటారు సరిహద్దుల్లో. ఒక్క మాట సెలవిస్తే చాలు, వాళ్ళకున్న అధికారాన్ని బట్టి. దేవుని బిడ్డారా, ఈ నాలుక చిన్న అవయవమును ఏం చేస్తుందంట? ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. దేవుని బిడ్డారా, ఈ నాలుక వలన గర్వ మాటలు మన జీవితాల్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అహంకారం గల మాటలు, దేవునికి విరోధంగా ఎవరైతే మాట్లాడతారో వారి మీదికి దేవుని ఆత్మ దిగిరాదు, దేవుని అభిషేకం దిగిరాదు, దేవుని యొక్క సన్నిధి వాళ్ళ మధ్య నిలిచి ఉండదు. అయితే మనం పూర్తిగా దేవుని పైన సమర్పించుకున్నప్పుడు మన యొక్క నాలుక
లోపల దాగి ఉన్న ఈ నాలుక మన మీదికి దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చినట్లయితే మనము జాగ్రత్తగా మాట్లాడగలుగుతాం. హల్లెలూయా. మన నోటి నుండి దేవుడి మాటలు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, కొంతమందికి కోపం అధికమైనప్పుడు, కోపం బాగా వచ్చినప్పుడు ఏం చేస్తారు? సంస్కృతం మాట్లాడతారంటే ఇక బూతులు మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇవన్నీ కూడా సాధారణ క్రియలు. అయితే ఈ నాలుక మన ఆధీనంలో ఉండాలంటే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడాలి. నాలుక దేవునికి స్తోత్రం గర్వముగా మాట్లాడు నాలుకగా ఉండకూడదు. మన నాలుక దహించబడాలి. దేవునికి స్తోత్రం. దేవాన్ని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని చేత నా నాలుకను పరిశుద్ధపరచు. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో ఈ ప్రకృతి ఈ ప్రపంచంలో చిచ్చు పెడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసండి? నాలుక. మరి ఇతరులు మాట్లాడిన మాటలను బట్టి కొన్ని కుటుంబాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఆ మాటలు తట్టుకోలేక ఏం చేస్తున్నారు? ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభువునందు ప్రియులారా, అయితే శోధనలు, నిందలు, అవమానాలు, పలు విధమైన సమస్యలు వచ్చినప్పుడు మన నాలుక పైన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం నిలిచి ఉన్నట్లయితే, మనము వాక్యములో నిలిచినట్లయితే, పరిశుద్ధాత్మ నడిపింపులో నిలిచినట్లయితే సంపూర్ణమైన శాంతిని, సంపూర్ణమైన సమాధానం కలిగి జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఏమై ఉన్నాడంటే, దేవుని బిడ్డరా, ఆయన సాత్వికుడై ఉన్నాడు. ఆయన దీన మనసు గలవాడై ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ వాక్యంలో చూసినట్లయితే దీనులకు ఆయన కృప దయచేయును. ఒక శ్రేష్టమైన ఆత్మీయ జీవితము చేయడం కొరకై దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన వెతికి ఆయన సంఘానికి దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం. సంఘానికి వస్తున్న విశ్వాసులు, దేవుని బిడ్డలు ఆయన మహిమ కొరకు మాట్లాడాలి. ఆయన పరిచర్యలో పాలుభాగస్తులు కావాలి. తీతు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదివినట్లయితే, తీతు పత్రిక గమనించండి. మరి 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, దేవునికి స్తోత్రం. ఎటువంటి నిరీక్షణ అండి? శుభప్రదమైన నిరీక్షణ. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కృప విస్తరిస్తూ ఉంది. దైవ జనాంగమా, దేవుని కృప విస్తరిస్తున్నప్పుడు స్వస్థ బుద్ధి గలవారమై నీతిమంతులుగా దేవుని యందు నిరీక్షణ కలిగి మనమందరం జీవించాలి. గర్వపు మాటలు మాట్లాడేవారు ఎక్కడికి వెళ్తారు? నరకంలో నెట్టివేయబడతారు. నరకం కావాలా? పరలోకం కావాలా? హల్లెలూయా. పరలోకం కావాలన్న వారందరూ కూడా ఈ నాలుక పరిశుద్ధాత్మ అగ్నితో దహించమని ప్రార్థన చేయాలి. దేవా, నీ అభిషేకం నా మీద కుమ్మరించు. నీ అభిషేకం, అగ్ని అభిషేకం నాకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మనము సత్క్రియ చేయడం కొరకై యేసు క్రీస్తు ప్రభువులో సృష్టించబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి గమనించండి. 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు మనము వాటి యందు నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం సత్క్రియలు చేయడం కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కఠిన హృదయం గలవారు మరణములో నడిపించబడుతున్నారు. ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినట్లయితే రాతి గుండె, కఠినమైన హృదయం అయిపోతుంది, మెత్తని హృదయంగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవునికి స్తోత్రం, నేను మీకు నూతన హృదయం ఇచ్చేదను, నూతన స్వభావం మీకు అనుగ్రహించేదను, రాతి గుండె తీసివేసి మాంసపు గుండెని ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. కఠినముగా ఉండేవారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. గర్వంగా ఉండేవారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. దేవుని చిత్తము చేయవారు మాత్రమే దేవుని రాజ్యమునికి వెళ్తారు.
ఈ అంత్య దినాల్లో ఈ కృపా కాలములో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము అగ్ని